హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన సొసైటీ ఆఫ్ స్నో ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కొంతమంది రగ్బీ ఆటగాళ్లు ఒక ప్లేన్లో వేరే దేశం బయలుదేరతారు. అయితే ఎత్తైన పర్వతాల మీద నుంచి డైరెక్ట్గా వెళ్ళలేని ప్లేన్ యూటర్న్ తీసుకొని కొండ పక్క నుంచి వెళ్తుంది. ఆ వెళ్లే దారిలో మంచు తుఫాన్ వచ్చి ప్లేన్ కూరుకుపోతుంది. ప్లేన్ రెండు ముక్కలైపోతుంది. కొండలకి మధ్యలో ఆ ప్లేన్ ల్యాండ్ అయిపోయి విరిగిపోయి ఆ ప్లేన్లో ఉన్న 47 మంది మంచులో కూరుకుపోతారు. ఆ ప్రయాణికులందరూ ఎలా తప్పించుకున్నారు, చివరికి ఎలా బయటపడ్డారు, వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, 58 రోజులు ఆ కొండ మీదే వాళ్ళు ఉండి ఏం తిన్నారు, ఏం చేశారు అన్నది దర్శకుడు తెర మీద చక్కగా ఆవిష్కరించాడు. ముఖ్యంగా ప్లేన్ క్రాష్ అయ్యే సీన్ హైలైట్ గా తీశాడు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా అదిరిపోతాయి. ఎక్కడ చూసినా తెల్లని మంచు. ఆ మంచులో ఎంత ప్రమాదం దాగుందో మనం ఊహించలేం. ఒకవైపు తిండి లేక అల్లాడిపోతూ మూత్రం కూడా రక్తంగా మారిపోయిన క్షణాల్లో ఆ ప్రయాణికులు ఏం చేశారన్నదే ఈ సినిమా. అద్భుతంగా తీశారు. ఫోటోగ్రఫీ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదిరిపోతుంది. వాళ్ళు ఉన్న స్థలం యొక్క ఆచూకీ తెలపడం కోసం వాళ్ళందరూ ఏం చేశారన్నది కూడా అద్భుతంగా చూపించాడు దర్శకుడు. ఇది నిజంగా జరిగిన సంఘటన. దీన్ని దర్శకుడు తెర మీద అద్భుతంగా ఆవిష్కరించాడు. నెట్ఫ్లిక్స్ దీన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేసింది. ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి, కానీ కొంచెం ఓపిక్గా చూడండి. కొంచెం భయంకరమైన సన్నివేశాలు కూడా ఉంటాయి. అక్కడక్కడ న్యూడ్ సీన్స్ కూడా ఉంటాయి. కానీ ఇలాంటివి చూడడం వల్ల మనకి అలాంటి కష్టమైన సందర్భాల్లో ఎలా తప్పించుకోవాలి, ప్రాణాలు ఎలా కాపాడుకోవాలన్నది తెలుస్తుంది. ఇటువంటి సినిమానే ది హార్ట్ ఆఫ్ సీ అని చాలా ఏళ్ల క్రితం వచ్చింది. ఆ సినిమా కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఇంచుమించు అలాగే ఉంటుంది ఇది కూడా. కాకపోతే అది సముద్రం మీద, ఇది మంచు మీద. అద్భుతమైన ఈ సినిమాని అస్సలు మిస్ కాకండి. అసలు ఈ సన్నివేశాన్ని ఎలా తీశారా అనిపించే విధంగా అద్భుతంగా తీశారు. ఫ్యాంటాస్టిక్ సినిమా ఇది, అస్సలు మిస్ కాకండి. ఫస్ట్ టైం ఈ సినిమా చూసిన తర్వాత ప్లేన్ అన్న మంచన్న మీకు భయం కలుగుతుంది. అంత గగురు పొడిచే సన్నివేశాలు ఉంటాయి లోపల. ఎలా తప్పించుకుపోతామన్నా ఏదో ఒక విపత్తు వచ్చి ప్రయాణికులందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దర్శకుడు చాలా పకడ్బందీగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. ఎక్కడ అనవసరం సీన్ ఉండదు. కాకపోతే బాధాకరమైన సన్నివేశాలు ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?